వెంకట మురళీకృష్ణ అండి, గుండువేని. మీది టైగుడు. అదే నేను మీకు ఆ రోజుని మీటింగ్ లో కలిసాను. అవునండి. మళ్ళీ ఇదే కదా కలుస్తాం. అందరిలో కల్లా ఎడ్యుకేటెడ్ మీరే. అందరికీ కూడా మీరు ఆ రోజు మోటివేట్ చేసిన కూడా మీరే కదా. మళ్ళీ నాలుగు కలుసుకుంటున్నాం. వర్షాలు ఇవన్నీ వచ్చినాయి కదా, దాని మీద ఉన్నట్టు నిజాయితీగా చెప్తారని వచ్చాను. అంటే ఎక్సలెంట్ మందండి, కొట్టాక 10 రోజులకి తెలుస్తుంది దాని విషయం తెలీదు. రేడియంట్ వల్ల మాకు ఎన్ఎల్ఎస్లో ఈ కూజా తెగులు, అదే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఈ తేలికబాటి నేల వేసి ఈ పొగాకుకి అది కావాల్సిన మందండి. అది మెయిన్. ఆ రేడియంట్ అనేది అందరూ వాడుకోవచ్చు, అన్ని పంటలకు వాడచ్చు. అదే ఓకే. ఇవాళ ఖర్చు కూడా కూడిన పని, అది నచ్చినోడు ప్రతి దానికి వాడచ్చు అండి. అంటే రేట్ కూడా చాలా చీప్ కదండి. చీప్, రేట్ తక్కువే. మీకు మొక్క గ్రీనిష్ వస్తుంది. ఇది పొగాకులో వచ్చే ఈ మజాక్ తెగులు, ఈ పిచ్చి మొక్కలు అటువంటివి అయితే లేవా చూడండి నా పంటలో. ఇది నేను 3 సార్లు కొట్టిందని. స్పెషల్ గా మీరు ఎంత ఎడ్యుకేటెడ్, మీరు 50 ఎకరాలు చేస్తున్నారు కాబట్టి మీరు ఏంటంటే నేను కోరేది మీ దగ్గరికి వచ్చింది ఎందుకంటే ఇది 10 మందికి చెప్తారండి. నెక్స్ట్ క్రాప్ కి మీరు ఇంట్రడ్యూస్ చేయండి. రామాంజనేయులు నా బ్రదరు, తను ద్వారా నేను మీ అందరికి పరిచయం అయ్యాను. ఇప్పుడు చెప్దామండి, మీ ఇదిగో క్రాప్ ఇదేనండి, చూడండి తెలుస్తుంది. వాడాను అంటే లేదు, నేను చాలా చోట్ల అసలు మనం వాడిన చెరువులు, అది మనం వాడిన చేలు కాడికి వెళ్ళి నేను మా ఏరియాలో తిరిగానండి. అన్ని దున్నేస్తున్నారు. మనం వాడిన చోట నేను మన గొప్ప చెప్తలేదు కానీ మనం వాడిన ఏదైతే పోచోట్లు ఉన్నాయో అక్కడే వాళ్ళంతా నిలబడ్డారండి నా లెక్క అయితే.